ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇక హోటల్ నిర్వాహకులు కూడా మాట్లాడి తమ జీవనంకు సంబంధించి కూడా కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం విన్నాం. ఇక వరంగల్కి వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. హోటల్ నిర్వాహకులు, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇలాగే బంద్ అనేది కొనసాగితే మా జీవనం ఎలాగా అని వారు ప్రశ్నించి ఆందోళనకర పరిస్థితి కూడా వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధం కారణంగానైతే అటు క్రూడ్ ఆయిల్స్ కావచ్చు, ఇటు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడమే కాకుండా వాణిజ్య రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలగడంతో భారతదేశ నలుమూలలో కూడా ప్రధాన నగరాలలో ఏదైతే భోజన ప్రియులు నిత్యం హోటళ్ళకి వెళ్ళి భోజనాలు చేస్తుంటారో ఆ హోటల్స్ లో అయితే తీవ్ర కొరత ఏర్పడుతుందని అయితే యాజమాన్యాలు గొగ్గలు పెడుతున్నారు. అటు ముఖ్యంగానైతే ఇప్పటికే అటు చెన్నై, బెంగళూరులలో హోటల్ యాజమాన్యాలు నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మాకు 2 రోజులకు సరిపడా ఆ గ్యాస్ మాత్రమే ఉంది, మరిన్ని ఆ రోజులు యుద్ధం కొనసాగితే గ్యాస్ సరఫరా నిలిచిపోతే కనుక మా హోటళ్లు నడపలేము, అదే విధంగా మా యొక్క వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, గ్యాస్ అందకపోతే అటు భోజన ప్రియులకు భోజనాలు కూడా వడ్డించలేని దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే మాకు గ్యాస్ నిల్వలు పెంచి గ్యాస్ సరఫరాను కూడా తక్షణమే పెంచాలంటూ కూడా లేఖలు రాయడంతో అయితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే చెన్నై, బెంగళూరు 2 నగరాలకు సంబంధించిన హోటల్ యజమానులు లేఖ రాయడంలో అటు రాజకీయ కోణాలు ఉన్నప్పటికీ కూడా నిజంగా పశ్చిమాసియా దేశాలలో మాత్రము జరుగుతున్న యుద్ధం కారణంగా అటు వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా అటు ఆయిల్ కావచ్చు, ఇటు గ్యాస్లు కావచ్చు, అటు ఓడల రూపంలో రావాల్సిన ఆ ఓడలను కూడా నిలిపివేయడంతో అయితే గత వారం రోజులుగా భారతదేశానికి కాదు మిగతా దేశాలకు కూడా అటు క్రూడ్ ఆయిల్ నిల్వలతో పాటు గ్యాస్ నిల్వలు నిలిచిపోయాయి. దీంతో అయితే గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇటు ముఖ్యంగా భారతదేశంలో మాత్రము ఇటు హోటల్స్ యాజమాన్యాలు ముఖ్యంగా ఆ కమర్షియల్ సిలిండర్లను నమ్ముకొని మాత్రమే ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి ఆ గ్యాస్ కొరత కనుక వస్తే అటు తీవ్ర ఆ ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఇటు హోటల్స్ నడవక అటు వర్కర్స్ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి హోటల్ యాజమాన్యాలు అటు లేఖ రాయడమే కాకుండా మరో 2 రోజులు వేచి చూసి అనంతరము బంద్ చేసుకొని కూడా ఉండే పరిస్థితి మాకు ఉంది అని చెప్పేసి అటు హోటల్ యాజమాన్యాలు చెప్తున్నారు. ఇటు దీంతో తెలంగాణలో అటు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ తో పాటు ముఖ్యమైన పట్టణంగా వరంగల్ నగరం చూస్తాం. వరంగల్ ట్రై సిటీస్ లో కూడా అటు హన్మకొండ, కాజిపేట, వరంగల్లో వందలాది హోటల్స్, ఎందుకంటే ఇక్కడ టూరిజం హబ్ గా, హెల్త్ హబ్ గా ఉన్న వరంగల్ కి నిత్యం హాస్పిటల్స్ కు, ఎడ్యుకేషన్ కు, టూరిజానికి లక్షలాది మంది విదేశీయులు దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా హోటల్స్ దిక్కు కాబట్టి ఆ హోటల్స్ లో కమర్షియల్ సిలిండర్స్ గనక కొరత గనక వస్తే ఇక్కడ వరంగల్లో అయితే నగర ప్రజలతో పాటు అటు ఆ విదేశీ టూరిస్టులు కావచ్చు, దేశ నలుమూలల నుంచి వచ్చే టూరిస్టుల మీదనైతే తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి తక్షణమే ఆ వరంగల్ లాంటి మహానగరాలకు కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత లేకుండా అటు గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని అటు భోజన ప్రియులకు అదేవిధంగా టూరిస్టులకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఇటు వరంగల్ యాజమాన్యాలు, హోటల్ యాజమాన్యాలు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తో పాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఎస్సి అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే కళాశాలలకు కావచ్చు, మిగతా ఇంజనీరింగ్ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు కూడా కమర్షియల్ సిలిండర్స్ కొరత ఉంటుంది. అక్కడ కూడా భోజనాలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఇటు టూరిస్టులు కావచ్చు, అటు విదేశీ టూరిస్టులు కావచ్చు, ఇటు కమర్షియల్ హోటల్స్, హాస్టల్స్ నడిపే నిర్వాహకుల కోసం అయితే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడి కొరత లేకుండా గతంలో కరోనా కష్టకాలంలో ఏ విధంగా అయితే అందించారో అదే విధంగా అదే తరహాలో కూడా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా మిగతా ఆల్టర్నేటివ్ దేశాల వద్ద ఉన్నటువంటి నిల్వలను వినియోగించుకొని వాణిజ్య ఒప్పందాలను సరి చేసుకొని ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి పలు హోటళ్లకు తక్షణమే అందించాలని మాత్రము అటు హోటల్ యాజమాన్యాలు కోరుతున్నారు, ఇటు ప్రజలు కూడా కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడే అవసరం లేదు, ఖచ్చితంగా భారతదేశంలోని అన్ని సామాన్య ప్రజలకు అటు నిత్యావసర గ్యాస్ కావచ్చు, అటు కమర్షియల్ గ్యాస్ కావచ్చు 50 రోజులకు సరిపడా మనకు నిల్వలు, గ్యాస్ నిల్వలతో పాటు క్రూడ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, ఎవరు ఎలాంటి ఆందోళన చెందన అవసరం లేదు. ఎవరైనా అలాంటి ఆందోళన గురైతే మాకు తక్షణమే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి సరిపడా ఆ నిల్వలను అందించే ప్రయత్నం చేస్తామన్నట్టు ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో పాటు అటు ఆయిల్ ఫెడరేషన్ ఇండియా కూడా
ప్రకటించింది. దీంతో అయితే అటు హోటల్ యాజమాన్యాలు లేఖ రాసిన నేపథ్యంలో అటు బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రధాన నగరం కావచ్చు, అటు చెన్నై, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు ప్రధాన నగరాలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయితే ఢిల్లీ, బాంబే, లక్నో లాంటి ప్రధాన నగరాలకు సంబంధించి కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే అటు ప్రధాని దృష్టికి వచ్చిన ఈ యొక్క రెండు నగరాలతో పాటు మిగతా దేశ నలుమూలల నుంచి ప్రధాన నగరాలకు సంబంధించి గ్యాస్ నిల్వలను, గ్యాస్ సరఫరాను ఏ విధంగా దృష్టి పెడతారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇటు ఆయిల్ ఫెడరేషన్ తో మాట్లాడేసి సరఫరా విషయంలో ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న నిల్వలను ఆచితూచి కొంత పొదుపుగా వాడాలని మాత్రము చెప్తున్నారు. ఆ పొదుపును ఏ విధంగా సమన్వయం చేస్తారు, అంటే ప్రధాన నగరాలతో పాటు ఇటు చిన్న తరహా నగరాలకు, అదేవిధంగా కొన్ని వాణిజ్య వ్యాపార సంస్థలకు కూడా కమర్షియల్ గ్యాస్ నిల్వలు అవసరం ఉన్నాయి. వాటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మాత్రం ఒక తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో బ్రాహ్మణి ఇటు హోటల్స్ యాజమాన్యాలు దేశ ప్రధానికి లేఖ రాయడం కూడా సర్వత్రా చర్చ సాగుతుంది బ్రాహ్మణి. ఓకే, రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక వార్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా మన ఇండియాలో కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులైతే కొన్ని రాష్ట్రాల్లో చెన్నై, బెంగళూరు, ఇక తాజాగా ముంబైలో 20% వరకు కూడా హోటళ్లు బంద్ అయిపోయాయి. ఆ దిశగా మరికొన్ని రాష్ట్రాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి కూడా హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు కూడా కొంత ఆందోళనకర పరిస్థితిని, తమ జీవనం ఎట్లా అని చెప్పేసి కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై, గ్యాస్ సరఫరాపై ముఖ్యంగా కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది. కేంద్రం చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.